నేను 10 మందికి ఏదైనా ఉపాధి కల్పించాలి. ఒక లేడీస్‌కి 10 మందికి నేను ఉపయోగపడి ఆళ్ళకి ఉపాధి కల్పించి ఆళ్ళని ముందుకు తీసుకెళ్ళాలని ఒక లీడర్‌గా ఉండాలని నాకు ఫస్ట్ నుంచి కోరికుండేది. అదైతే వెస్టేజ్‌లో ఫుల్‌ఫిల్ అవుతుంది. ఇది మంచి ప్లాట్‌ఫార్మ్. ఈ ప్లాట్‌ఫార్మ్‌లోకి రావాలంటే చదువుతో పని లేదు. కానీ నేను ఎటువంటి చదువులు చదువుకోలేదు. ఒక 6వ తరగతి వరకే చదివాను. కానీ ఈ వెస్టేజ్ గురించి తెలిసినప్పుడు నేను చాలా బాధపడ్డాను. ఏమో చదువుతోనే పనుందేమో, చదువుతోనే ఉపయోగం ఉందేమో, ముందుకెళ్ళాలంటే చదువుతోనే ఉందని నేను చాలా ఆలోచన పడి, టెన్షన్ పడేదాన్ని. ఎలాగైనా నేర్చుకోవాలి, ఈ ప్లాట్‌ఫామ్‌లో నిలబడాలని చాలా పట్టుదలతో సార్ వాళ్ళ అలా సలహాలు బట్టి నేను ఇప్పటి వరకు నిలబడడం జరిగి బ్రాంచ్ డైరెక్టర్‌లో ఉన్నాను. ఇది టెస్టిమోనీ. థాంక్ యూ సార్ ఈ అవకాశం నాకిచ్చినందుకు. ఇప్పుడు ఈరోజు చెప్పబోయే సెక్షన్ అంటే అధ్యక్షుని యాండి. సార్ మణికంఠ సార్‌కి ఇవ్వండి సార్ ప్రోగ్రామ్. ఇచ్చాను మేడం, స్టార్ట్ చేస్తారు. ఓకే సార్. వెల్కమ్. అద్ అధ్యక్షుని యాండ్లీ అంటే ఇక్కడ 3 యానిమల్స్ చూస్తే ఒక గోడ అడ్డుగా ఉంది. బ్లూ కలర్‌లో ఉన్నదేమో గోడ పైనుంచి ఎళ్ళింది. యెల్లో కలర్‌ది భూమిలోంచి కింద నుంచి వెళ్ళింది. రెడ్ కలర్‌ది మాత్రం గోడ బద్దలు కొట్టుకొని ఎళ్ళడం జరిగింది. అంటే మనం ఎక్కడికెళ్ళాలన్న విజన్ అయితే ఖచ్చితంగా మనకుండాలి. ఎన్ని అభ్యంతరాలొచ్చినప్పటికి మనం నిలబడగలాలి అయన్నీ ఎదుర్కొని. నెక్స్ట్ 16 సాధారణమైన అభ్యంతరాలు. మొదటిగా చూస్తే నాకు సమయం లేదు అని అంటారు. రెండోది నా దగ్గర డబ్బు లేదంటారు. ఇది అదే పాత గొలుసు వ్యవస్థ, పిడిమిడ్ వ్యవస్థ. 4 నేను నా జీవిత భాగస్వామితో మాట్లాడాలంటారు. 5 మీరు ఎంత డబ్బు సంపాదిస్తున్నారు? 6 నాకు అమ్మకంలో అనుభవం లేదంటారు. 7 నాకు చాలా మంది తెలీదంటారు. 8 నేను లేదా నాకు తెలిసిన కొందరు ఇంతకు ముందే ప్రయత్నించారు. 9 నాకు ఇప్పటికే మంచి ఉద్యోగం ఉంది అంటారు. అలాగే నాకు 10 నా కుటుంబం మరియు స్నేహితులను ఇబ్బంది పెట్టడం నాకిష్టం లేదని ఇలాగ 16 అభ్యంతరాలనేది మనం వెళ్ళే ప్రతి ఫీల్డ్‌గా ఎదురయ్యే సాధారణమైన అభ్యంతరాలు. అలాగే 11 ఉన్నత స్థాయిలో ఉన్న వ్యక్తులు మాత్రమే డబ్బు సంపాదించగలరు. 12 ఇది నా కోసం కాదు. 13 మీ ఉత్పత్తులు ఖరీదైనవి. 14 నేను ఇప్పటికే ఆరోగ్యంగా ఉన్నాను. నేను మీ ఉత్పత్తులు ఎందుకు ఉపయోగించాలి? 15 నా వృద్ధికి కంపెనీ హామీ ఏమిటి? నేను కంపెనీ స్థిరత్వాన్ని ఎలా విశ్వసించగలను? 16 నేను ఆన్‌లైన్‌లో తక్కువ ధరకు ఉత్పత్తులు కొనినట్లయితే ఏం చేయాలి? నెక్స్ట్ సార్. 16 అభ్యంతరాలకు ఒక 5 కారణాలు పెద్దవి అయ్యేంటన్నది చూద్దామండి ఇక్కడ. తెలుసుకుందాం. ఎప్పుడైతే 16 అభ్యంతరాలకి మనకి సరైన నాలెడ్జ్ తెలిసినట్లయితే, ఈ 16 అభ్యంతరాలు ఎప్పుడైతే తెలుసుకుంటామో బయట ఫీల్డ్ వర్క్‌కెళ్ళినప్పుడు మనం ఖచ్చితంగా అలా ఏసిన క్వెషన్స్‌కి మనం ఖచ్చితంగా ఆన్సర్ చెప్పగలుగుతాము. అవేంటో ఈ యొక్క 5 క్వెషన్‌లు పెద్ద కారణాలుగా చూద్దాం. మొదటిగా చూస్తే జ్ఞానం లేకపోవడం. 2 తిరిగి కొనుగోలు చేయకపోవడం. 3 సమావేశాలకు హాజరు కాకపోవడం. 4 పై నమ్మకం లేకపోవడం. 5 నకిలీ చేయకపోవడం. నెక్స్ట్. మొదటిగా చూస్తే జ్ఞానం లేకపోవడం. నేను ఆరోగ్యంగా ఉన్నాను. నేను మీ ఉత్పత్తులు ఎందుకు తినాలి? అని క్వెషన్ ఏసినప్పుడు, మా ఉత్పత్తులు ఆరోగ్యవంతమైన వ్యక్తులు వారి జీవన శైలి మెరుగుపరుచుకోవడం కోసం అని సీఎన్‌డి గురించి ఖచ్చితంగా ప్రతి ప్రోడక్ట్ గురించి నాలెడ్జ్ తెలుసుకొని, ఆళ్ళకి చెప్పవలసిన ఆన్సర్ ఏంటంటే, సార్ ఇది అనారోగ్యం వచ్చాక వాడుకోవాల్సిన ప్రోడక్ట్ కాదు. ఇది ఆరోగ్యవంతమైన వ్యక్తులు
ఈ సప్లిమెంట్స్ వాడుకోవడం బట్టి మరింత ఆరోగ్యంగా ఉంటూ లైఫ్‌లో ఎటువంటి ప్రాబ్లమ్, ఎటువంటి హెల్త్ ఇష్యూస్ రాకుండా ఉపయోగించుకోవచ్చు సార్ మా సప్లిమెంట్స్ అని ఆళ్ళకి వివరించాలి. 2 నాకు ఇప్పటికే మంచి ఉద్యోగం ఉంది. ఇది అన్నప్పుడు అవును సార్ మీరు మంచి ఉద్యోగమే చేస్తున్నారు. కానీ ఇది పార్ట్ టైమ్‌గా పార్ట్ టైమ్‌గా చేయవచ్చు. మరియు వారు ఈ వ్యాపారంలో భారీ వ్యాపారాన్ని నిర్మించుకోవచ్చు. మీరు చేసే జాబ్‌తో పాటు ఇది పార్ట్ టైమ్‌గా స్టార్ట్ చేసుకుంటే మీరు చేసే జాబ్‌లో వచ్చే ఇన్‌కమ్ కన్నా ఇది పెద్ద ఇన్‌కమ్ వచ్చినప్పుడు మీ ఆలోచన బట్టి అది జాబ్ చేసుకోవచ్చా? లేకపోతే ఇదే ఫుల్ టైమ్ చేసుకోవచ్చా? అని మీ ఆలోచన బట్టి ముందుకు వెళ్ళొచ్చు సార్ అని వివరించాలి. 3 నాకు చాలా మంది తెలీదు అని అంటారు చాలామంది. అప్పుడు ఈ వ్యాపారం న్యాయకత్వం యొక్క వ్యాపారం మాకు 6 మంచి నాయకులు అవసరం కావచ్చు అని చెప్పవచ్చు. అలాగా ఎందుకంటే ప్రతి వ్యక్తికి ఒక సెల్ ఫోన్‌లో కాంటాక్ట్ లిస్ట్ అయితే 200 పైనే ఉంటాయి మినిమమ్. అప్పుడు ఏం చేయాలంటే ఆ కాంటాక్ట్ లిస్ట్ రాసుకొని మనం ఏదైనా ఫంక్షన్ జరిగినప్పుడు ప్రతి ఒక్కళ్ళని మనం ఒక 200 లేదా 300, 500 వరకు మనం ఆళ్ళని ఆహ్వానిస్తాం. అలాగా మనకి ఆహ్వానించినప్పుడు మనం ప్రతి ఒక్కళ్ళకి చెప్తాం కాబట్టి, ఆ 200 మందిలో కనీసం 20 మందొచ్చినా, 20 మందిలో ఒక 6 మంచి వ్యక్తులు, మీలాంటి వ్యక్తులు ఒక 6 సరిపోతారు అని ఆళ్ళకి 6 నుంచే బిజినెస్ అనేది డెవలప్ చేసుకోవచ్చని ఆళ్ళకి క్లియర్‌గా చెప్పవచ్చు. నెక్స్ట్ సార్. సార్ నెక్స్ట్. సార్ పైన కనపడడం లేదు సార్ బ్లూలో. ఓకే సార్. మళ్ళీ అలాగే వచ్చింది సార్. ఇప్పుడు కనపడుతుంది సార్ క్లియర్. 2 తిరిగి కొనుగోలు చేయకపోవడం. మొదటిగా చూస్తే నా దగ్గర డబ్బు లేదు అంటారు. డబ్బు లేదని క్వెషన్ అయితే వస్తుంది కంపల్సరీ. మేము మీ స్తోమత ఆధారంగా ఉత్పత్తులను కలిగి ఉన్నాము. ఇప్పటికే ఉపయోగిస్తూ వాటిని భర్తీ చేయండి. ఎందుకంటే ఆళ్ళు మా దగ్గర డబ్బు లేదని సమాధానం చెప్పినప్పుడు, మేడం మీరు బయట ఏదైతే మీరు ఉపయోగించుకుంటున్నారో ప్రొడక్ట్ అన్నది, అక్కడ ఏదైతే ఆ అమౌంట్ పెట్టి కొనుగోలు చేస్తున్నారు కాబట్టి, అదే అమౌంట్ బట్టి మీకు ఏదైతే అవసరమో ప్రతి ఒక్క మనిషికి అవసరమైనది సబ్బు, పేస్ట్ మార్నింగ్ లేచిన కాంచి ఈవినింగ్ పడుకునేంత వరకు ఏదైతే మీకు అవసరమో ఆ ఉత్పత్తులనేది అక్కడ షాప్ చేంజ్ చేసుకొని మా షాప్‌లో మీరు కొనుగోలు చేయడం బట్టి మీకు ఆహ్, సీఎన్‌సీ గురించి ఆళ్ళకి వివరించాలి. అలాగే 100 పీవీ, 60 పీవీ గురించి ఆళ్ళకి వివరించవచ్చు. అప్పుడు ఆళ్ళకి అర్థమవుతుందన్నమాట. అలాగే 2 చూసుకుంటే మీ ఉత్పత్తులు ఖరీదైనవి. ఉత్పత్తి విలువ వివరించలేదా? సీఎన్‌సీ ప్రాముఖ్యతను ఆళ్ళకి వివరించాలి. మీ ఉత్పత్తులు ఖరీదైనవి అని చెప్పినప్పుడు, మీరు బయట ఏదైనా ప్రొడక్ట్ కొన్నప్పుడు అది కానీ మీ ప్రొడక్ట్ కన్నా మా ఉత్పత్తులనేవి మా ప్రొడక్ట్ చాలా ఖరీదైనవి అలా అన్నప్పుడు చాలా ప్రొడక్ట్ గురించి, నాణ్యత గురించి ఆళ్ళకి వివరించాలి. అక్కడ ప్రొడక్ట్ ఆళ్ళ ప్రొడక్ట్, మన ప్రొడక్ట్ అనేది డెమో చేసి ఆళ్ళకి వివరంగా చూపించగలిగితే, సీఎన్‌టీ గురించి, ప్రాముఖ్యత గురించి 4 నెలలు మీరు ఇన్ని సంవత్సరాల నుంచి కొంటున్నారు కదా మేడం! మరి మీకు అక్కడ ఏమన్నా ఫ్రీగా ప్రొడక్ట్ వస్తుందంటే ఆళ్ళు రాలేదని చెప్తారు. అప్పుడు మన సీఎన్‌సీ ఆఫర్ గురించి ఆళ్ళకి వివరించాలి. ఇక్కడ 4 నెలలు మీరు పర్చేజ్ చేస్తే ఐదో నెల మీకు ఒక నెల ప్రొడక్ట్ అనేది ఫ్రీగా వస్తుందని చెప్పి ఆళ్ళకి సీఎన్‌సీ ఆఫర్ గురించి ఖచ్చితంగా ఆళ్ళకి వివరించినప్పుడు ఆళ్ళకి అన్నది అర్థమవుతుందన్నమాట. 3 నేను ఆన్‌లైన్‌లో తక్కువ ధరకు ఉత్పత్తులు పొందినట్లయితే ఏం చేయాలి? సీఎన్‌సీ ఆఫర్ యొక్క సీఎన్‌సీ యొక్క ప్రయోజనాలు వివరించాలి. సీఎన్‌సీ ద్వారా ఉత్పత్తులు చాలా చౌకగా ఉంటాయి అని చెప్పినప్పుడు ఇక్కడ ఏంటంటే సీఎన్‌సీ ఆఫర్‌లో ఆహ్, ప్రొడక్ట్ మనకి తక్కువ ధరకు వస్తుందని ఆళ్ళకి వివరించినట్లయితే క్లియర్‌గా ఆళ్ళకి అర్థమయ్యి ఈ యొక్క ప్రొడక్ట్ అనేది ఆళ్ళు వాడడం జరుగుతుంది. నెక్స్ట్
3 సమావేశాలకు హాజరు కాకపోవడం. మొదటిగా నాకు సమయం లేదంటారు. సమయం లేదని చెప్పినప్పుడు వెస్టేజ్ విలువ స్పష్టంగా లేదా ఉద్యోగతను సృష్టించండి. అప్పుడు వెస్టేజ్‌లో సక్సెస్ అయిన మన అప్లయన్స్‌ని అక్కడ ఆధారంగా చూపించి ఆ సమావేశాలకంటే మీటింగ్‌కి పిలవాలి. మా అప్లయన్స్ అన్నది పలానా మీటింగ్ హాల్‌కి వస్తున్నారు. మీరొచ్చి ఆ సమావేశాలన్నది కూర్చుంటే మీకు క్లియర్‌గా అన్నది అర్థమవుతుందని ఆళ్ళకి మన అప్లయన్స్ గురించి, ఆళ్ళు తీసుకునే ముఖం గురించి ఖచ్చితంగా ఆళ్ళకి చెప్పగలగాలి. 2 ఇది నాకు మాత్రమే కాదు. వారి అవసరాన్ని ఆధారం చేసుకొని మరియు నిజమైన అభ్యంతరాలు వారు నో అని చెబుతున్నారో తెలుసుకోండి. ఆళ్ళు వారి అవసరాన్ని అర్థం చేసుకొని, ఆళ్ళెందుకు నో చెప్తున్నారో అర్థం చేసుకొని, ఆళ్ళకి అవసరమైన వ్యక్తుల గురించే చెప్పాలి. ఏంటంటే ఇప్పుడు ఆటో డ్రైవర్ ఉన్నారు. ఒక ఆటో డ్రైవర్ టెస్టిమోనీ ఒక డాక్టర్ చెప్తే ఇంటారా? ఇనరు కదా! అలాగా డాక్టర్‌కి కావాల్సిన టెస్టిమోనీ డాక్టర్‌కి చూపించాలి. అలాగే ఆటో డ్రైవర్‌కి కావాల్సిన టెస్టిమోనీ ఈ వెస్టేజ్‌లో ఒక ఆటో డ్రైవర్ ఇంత ఇన్‌కమ్ తీసుకుంటున్నారని ఆటో డ్రైవర్‌కి చూపించాలి. ఎవరిది టెస్టిమోనీ ఆళ్ళకి చూపిస్తేనే ఆళ్ళన్నది కలెక్ట్ అవుతారు. ఆహా! నేను ఆటో డ్రైవర్‌గా ఉన్నాను. ఇలాగ ఆటో డ్రైవర్‌గా వెస్టేజ్‌లో ఇంత ఇన్‌కమ్ తీసుకుంటున్నారు ఆళ్ళకి అన్నది అప్పుడు కలెక్ట్ అవుతుంది కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క వెస్టేజ్‌లు అన్నది రావడం జరుగుతుంది. అలాగే 3 నేను నా జీవిత భాగస్వామితో మాట్లాడాలి. మనం ఎప్పుడైనా ఫీల్డ్ వర్క్‌కెళ్ళినప్పుడు హస్బెండ్ చెప్తేనేమో మా భార్యకి చెప్పాలంటారు. భార్యకి చెప్తేనేమో హస్బెండ్‌కి చెప్పాలంటారు. అలాగా సమావేశాలకు మనం చెప్పినప్పుడు కూడా ఆళ్ళు రారు. అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే వైఫ్ అండ్ హస్బెండ్‌ని ఇద్దరిని పిలిసి ఆళ్ళకి కూర్చోబెట్టి ఒక దగ్గర అది ఎక్కడ పడితే అక్కడ మనం చెప్పకూడదు. రోడ్డు మీద కనపడితే ఆ మీటింగ్ గురించి చెప్పకూడదు. అలాగా ఆళ్ళకక్కడ ప్లాన్ అన్నది ఖచ్చితంగా చెప్పకూడదు. ఎప్పుడైతే ఒక అవసరమైతే మనం వాళ్ళ ఇంటికెళ్ళి ఇద్దరిని కూర్చోబెట్టి ఆ మీటింగ్ గురించి కాదు. మన యొక్క బిజినెస్ ప్లాన్ గురించి వివరించి, ఆళ్ళకి 9 రకాల ఆదాయాల గురించి వివరించాలి. 9 రకాల ఆదాయాలు ఎప్పుడైతే చెప్తామో ఆళ్ళకి క్లియర్‌గా చెప్పాక, మనం అప్పుడు మీకు ఆ పాయింట్‌లో మీకు ఏది కలెక్ట్ అయిందని మనం వాళ్ళని అడగాలి. అడిగినప్పుడు ఆళ్ళకి ఏదో ఒకటి పాయింట్ కలెక్ట్ అవుతుంది కాబట్టి, వైఫ్ కన్నా కలెక్ట్ అవుతుంది. లేకపోతే హస్బెండ్ కన్నా. ఇద్దరిలో ఎవరికో ఒకళ్ళకి ఈ బిజినెస్ గురించి క్లియర్‌గా అర్థమవుతుంది కాబట్టి, ఆళ్ళని అప్పుడు ఇద్దరిలో ఎవరో ఒకళ్ళు బిజినెస్ గురించి చేయాలన్న ఆలోచన వస్తుంది కాబట్టి, ఇద్దరిని ఉన్నప్పుడు ఈ బిజినెస్ గురించయితే ఖచ్చితంగా చెప్పాలి. నెక్స్ట్ 4 ఎంఎల్‌పై నమ్మకం లేకపోవడం. ఇది అదే పాత గొలుసు వ్యవస్థ, ఫిడిమన్ వ్యవస్థ. లీగల్ విఎస్ అక్రమ పోలిక మరియు డైరెక్ట్ సెల్లింగ్ మార్గదర్శకాలను గురించి వివరించాలి. ఆళ్ళు ఇది అదే పాత గొలుసు వ్యవస్థ అని చెప్పినప్పుడు ఇలాంటి కంపెనీలు ఎన్నో చూసాము. ఎన్నో దాంట్లో మేమున్నాము అని చెప్తా ఉంటారు. చాలామంది ఇది అదే పాత గొలుసు వ్యవస్థ. మాకి ఇలాంటి కంపెనీల గురించి చెప్పొద్దని చాలా వరకు చెప్పడం జరుగుతుంది. అప్పుడు మనం ఏం చెప్పాలంటే మన డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ గురించి ఖచ్చితంగా చెప్పాలి. ఇది 2004లో స్టార్ట్ అయింది. ఇది సంవత్సరం చాలా అభివృద్ధి పొందుతుంది. ఈ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీలో ఇండియాలో నంబర్ 1 స్థానంలో ఉంది. 9 దేశాల్లో చేస్తుందని కంపెనీ గ్రోత్ గురించి ఆళ్ళకి వివరించాలి. 2 కంపెనీ స్థిరత్వం లేదా నా వృద్ధికి హామీ ఏమిటని స్పష్టం యొక్క విజయం విజయం వైఓవై గ్రోత్ గురించి వివరించి మరీ ఎంత మంచి వ్యక్తులు విజయం సాధించారో ఆళ్ళకి చూపించాలి. ఈ యొక్క సిస్టమ్‌లో ప్రతి వ్యక్తులు, సామాన్య వ్యక్తులు గూడా చాలా గ్రోత్‌గా విజయం సాధించారని ఈ యొక్క కంపెనీ విజన్ గురించి చెప్పాలి. 2004లో కంపెనీ స్టార్ట్ అయింది. 2030 నాటికి 50 దేశాల్లో ఎళ్తుంది కంపెనీ. అంత గొప్పగా ప్రతి సంవత్సరం అన్నది ఎంతోమంది వ్యక్తులు దీంట్లో విజయం సాధిస్తున్నారు అని ఆ విజయం గురించి ఖచ్చితంగా ఆళ్ళకి వివరించాలి కంపెనీ స్థిరత్వం గురించి. అలాగే 3 అగ్రస్థానంలో ఉన్న వ్యక్తులు మాత్రమే డబ్బు సంపాదిస్తారు అని ఆళ్ళడిగినప్పుడు మనం వారి అనేక టెస్టిమోనీ ఆళ్ళకి చూపించాలి. సామర్థ్యపై ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే అక్కడ చెప్పవలసిన విషయం ఏంటంటే, దీంట్లో చాలా ఈ యొక్క వెస్టేజ్ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీలో ప్రతి టెస్టిమోనీ అంటే ప్రతి సామాన్య వ్యక్తి 5% నుంచి డీయూసీడీ వరకు
టెస్టిమోనీస్ చాలా మన అప్లయన్స్ పెద్ద 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 వ్యక్తులు ఉన్నాయి కాబట్టి అవన్నీ ఆధారంగా చూపించి ఎంతమంది ఎంత ఇన్కమ్ తీసుకుంటున్నారు, దీంట్లో ఎంత సక్సెస్ ఉందని అది క్లియర్గా వివరించవచ్చు. 4 నేను లేదా నాకు తెలిసిన ఎవరినైనా ఇంతకు ముందే ప్రయత్నించారు. నాకు తెలిసిన వ్యక్తులు ఇంతవరకు ఈ యొక్క సిస్టంలో ప్రయత్నించారు, వాళ్ళు నిలబడలేకపోయారు. వాళ్ళు చాలా వరకు చెప్తారు సిస్టంతో పని చేయాలి మరియు నిబద్ధత పని చేయాలి. వెస్టేజ్ ప్లాట్ఫామ్ భిన్నంగా ఉంటుంది. ఈ యొక్క వెస్టేజ్ ప్లాట్ఫామ్ చాలా పెద్దది. దీంట్లో రావాలంటే ఎవరికైనా చాలా అదృష్టం అనేది ఖచ్చితంగా ఉండాలి. ఎందుకంటే ఈ వెస్టేజ్లో జాయిన్ అయిన వ్యక్తులందరూ వెస్టేజ్ని చేయలేరు. ఎందుకంటే ఎన్నో వేల మంది వస్తూ ఉంటారు, వెళ్తూ ఉంటారు. కానీ ఈ సిస్టాన్ని తెలుసుకొని నకిలీ చేసి నిలబడగలిగిన వ్యక్తులే దీంట్లో ఖచ్చితంగా సక్సెస్ కాగలరు. 5 మీరు ఎంత డబ్బు సంపాదిస్తున్నారని క్వశ్చన్ అయితే మొట్టమొదటిగానే వస్తుంది. మీరు ఎంత అమౌంట్ తీసుకుంటున్నారు, మీరు ఎంత డబ్బు అనేది దీంట్లో వస్తుందని ప్రతి ఒక్కరు వేసే క్వశ్చన్ ఇదే. ప్రతి విషయం చిన్న చిన్న ప్రారంభంతోనే మొదలవుతుంది. పెద్ద మొత్తంలో డబ్బు సంపాదించే చాలా మంది అగ్ర నాయకులు ప్రారంభంలో చిన్న ఆదాయంతోనే ప్రారంభిస్తారని క్లియర్గా అక్కడ వివరించాలి. చూస్తే మన రంజిత్ సార్ ఉన్నారు, పెద్ద పెద్ద అప్లయన్స్ ఉన్నారు. ఎందుకంటే ప్రతి ఒక్క అప్లయన్స్కి ముందు చిన్నగానే ఇన్కమ్ అనేది వస్తుంది. ఎప్పుడైతే మనం సిస్టాన్ని ఫాలో అవుతూ సిస్టమ్ నేర్చుకుంటూ మనమైతే ఈ సిస్టంలో 1, 2, 3 సంవత్సరాలు ఖచ్చితంగా నిలబడగలిగితే మనం కూడా పెద్ద ఇన్కమ్ అనేది ఖచ్చితంగా తీసుకోవచ్చని వాళ్ళకి వివరించాలి. నెక్స్ట్ సార్. 5 నకిలీ చేయకపోవడం. మొట్టమొదటిగా నా కుటుంబం మరియు స్నేహితులు ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం లేదు. ఇది ప్రజల్ని ఇబ్బంది పెట్టడం కాదు. మీ మంచి అనుభవాలను లేదా సాక్ష్యాలను పంచుకోవడం ద్వారా మేము ఇతరులను ప్రేరేపించగలము. మీరు మొదట సమాచారము ఇవ్వలేదని వారు చెప్పకూడదు. ఎందుకంటే ఇది కుటుంబంలో స్నేహితులను ఎవరిని ఇబ్బంది పెట్టేది కాదు, ప్రజలు ఇబ్బంది పెట్టేది అసలైతే కాదని అక్కడ సాక్ష్యాలతో ద్వారా వాళ్ళకి వివరంగా చెప్పవచ్చు. ఎందుకంటే ఇప్పుడు వెస్టేజ్లో మనం ఫస్ట్ జాయిన్ అయినప్పుడు మన చుట్టుపక్కల ఉన్న వారు ప్రతి ఒక్కరికి చెప్తాం. కానీ చెప్పకుండా వ్యక్తులు ఎప్పుడైనా మనం ఏదైనా చెప్పకుండా వెస్టేజ్ గురించి చెప్పకుండా కొంతకాలం అయ్యాక మన పక్కింటోళ్ళు ఎదురింటోళ్ళు వేరే టీంలో జాయిన్ అయినప్పుడు అలా అనే మాట ఏంటంటే, మీరు మాకు ముందు చెప్పలేదు కదా ఈ విషయం అనేది అక్కడ ఆ మాట అనేది క్వశ్చన్ అనేది ఖచ్చితంగా వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్క మనిషికి అన్నది మన వెస్టేజ్ గురించి ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి చెప్పాలి. ఎందుకంటే ఈ వెస్టేజ్ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీలో ప్రతి ఒక్కరికి చెప్తే వాళ్ళు నచ్చి ఈ యొక్క వెస్టేజ్లో నిలబడి చేయగలిగితే ఖచ్చితంగా విజయం అనేది ఖచ్చితంగా సాధించవచ్చు. 2 నేను అమ్మకంలో బాగా లేనని కొంతమంది చెప్తారు. వెస్టేజ్ వ్యాపారంలో ఇప్పటి వరకు విజయవంతమైన చాలా మంది వ్యక్తులు అమ్మకంలో నేపథ్యం నుండి రాలేదు. ఈ వ్యాపారం భాగ్యమానికి సంబంధించినది, దాని అక్రమం గురించి కాదు. మేము ఉదాహరణగా ఉండాలి. మేము సిస్టమ్ను నకిలీ చేసే వ్యక్తులతో కలిసి పని చేయాలి. అంటే అప్పుడు వాళ్ళు ఏమంటారంటే, మేము ప్రోడక్ట్లు బాగా లేవు అని చెప్తారు, మేము అమ్మకంలో బాగా లేవని ఖచ్చితంగా చెప్తారు. ఇది ఇంటింటికి తిరిగి అమ్మే బిజినెస్ అయితే ఖచ్చితంగా కాదు. ఇది మనం ప్రతి ఒక్క ప్రోడక్ట్ ఇక్కడ చూస్తే 450 ప్రోడక్ట్ కంపెనీ స్టార్ట్ చేసినప్పుడు 2 ప్రోడక్ట్, డిస్ట్రిబ్యూటర్ చూస్తే 6, కానీ ఇప్పుడు 450 పైనే ప్రోడక్ట్ ఉన్నాయి. మనలాంటి వ్యక్తులు 6 కోట్ల మంది దాకా ఉన్నారు. ఇలాగా మంచి గ్రోత్ ఉంది కంపెనీలో. ప్రోడక్ట్ చూస్తే ప్రతి ఒక్క ప్రోడక్ట్ గురించి వివరించాలి. ప్రోడక్ట్ నాణ్యత గురించి వివరించి, ఇది ఏంటంటే అమ్ముకునే బిజినెస్ కాదు ఇంటింటికి వెళ్ళి, ఇది సిస్టాన్ని ఫాలో అవుతూ సిస్టమ్ గురించి నకిలీ చేయడమే ఈ బిజినెస్ అని వాళ్ళకి ఖచ్చితంగా చెప్పగలగాలి. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ సార్. థ్యాంక్ యూ ఇస్టిహల్. థ్యాంక్ యూ సార్ ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు. ఓకే సార్. మై సెల్ఫ్ మల్లేశ్వరి. అసలు నేను ఈ మంత్ బ్రాంచ్ అయ్యాను, బ్రాంచ్ లెవెల్లోనే ఉన్నాను. కానీ నేను ఆగస్ట్ నెల నేను ఇద్దరిని బ్రాంచ్ డైరెక్టర్లు చేసి నేను గోల్డ్ డైరెక్టర్ అవ్వాలి. అలాగే నేను
డిసెంబర్కి 1,00,000 కార్ తీసుకుంటూ నా టీంలో ఉన్న వ్యక్తులకు కూడా అలా అనుకునే డ్రీమ్ రీచ్ అయ్యేలాగా నేను సపోర్ట్ చేస్తాను. అలాగే నా లాంగ్ డ్రీమ్ వచ్చేసి 50 మందికి 15,000 ఇప్పిస్తే నేను 5,00,000 తీసుకుంటాను. నా అసలైన కోరిక ఏంటంటే ఖచ్చితంగా నేను సంపాదించిన కొంత అమౌంట్‌లో నేను ట్రస్ట్ పెట్టాలని నాకు ఫస్ట్ కాయించి నేను ఈ యొక్క వెస్టేజ్‌లో రాకముందు నుంచి నేను ఆలోచన చేసేది అదే. ఎందుకంటే మన చారిటీ ప్రతి ఒక్కళ్ళకి మన దగ్గర డబ్బు ఉంటేనే ఎవరికైనా మనం సాయం చేయగలం. కానీ ఈ యొక్క వెస్టేజ్ ప్లాట్‌ఫార్మ్ ద్వారా నేనైతే నాకు ఆరోగ్యం గురించి అయితేనే ఖచ్చితంగా వచ్చాను. కానీ అనారోగ్యాలు వచ్చినాయని ఎప్పుడు నేను బాధపడలే. కానీ దేవుడు అన్నది అనారోగ్యం రాబట్టే నాకు ఈ యొక్క వెస్టేజ్ ప్లాట్‌ఫార్మ్ అన్నది ఖచ్చితంగా నాకు అర్థమయ్యేలాగా చేశాడని నేను ఖచ్చితంగా దేవుడికి కృతజ్ఞత తెలుపుకుంటాను. అలాగే నేను సంపాదించిన కొంత అమౌంట్‌లో నేను ట్రస్ట్ పెట్టాలి. ముసలి వాళ్ళకి, లేని అనాథ పిల్లలకి, తల్లిదండ్రులు లేని పిల్లలకి సపోర్ట్ చేయాలని ఆ డ్రీమ్ అయితే ఖచ్చితంగా నేను, నా భర్త అదే డ్రీమ్ పెట్టుకున్నాము. ఖచ్చితంగా నా కుటుంబంతో పాటు ప్రతి ఒక్కరికి నేను సపోర్ట్ చేయాలని. ఇదే లాంగ్ డ్రీమ్ సార్. థ్యాంక్ యూ సార్ ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. సో మంచి నాలెడ్జ్ ఇచ్చారు మేడం. ఎస్పెషల్లీ మీ టెస్టిమోనీ. సో మీ టెస్టిమోనీ చాలా చాలా ఇంపార్టెంట్ మేడం. ఒక్క సెకండ్ మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా మంచి నాలెడ్జ్ ఇచ్చారు ఆబ్జెక్ట్స్ హ్యాండ్లింగ్ గురించి. అండ్ ఎస్పెషల్లీ మీ టెస్టిమోనీ నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, మీ టెస్టిమోనీ చాలా చాలా ఇంపార్టెంట్. సో మోస్ట్ పవర్ఫుల్ టెస్టిమోనీ మీది. ఎంతోమందికి అది అవసరం కూడా హెల్త్ విషయంలో, ఎస్పెషల్లీ వెరీ ఫస్ట్ లైన్స్. కానీ మీకు రాని ప్రాబ్లం లేదు. అన్ని ప్రాబ్లమ్స్ నుంచి మీరు తీసుకొని మీరు ఇవాళ వెస్టేజ్లో సప్లిమెంట్స్ వాడడం ద్వారా ఈ బిజినెస్ కనెక్ట్ అయ్యారు. ఫస్ట్ ఈ ప్రొడక్ట్ దగ్గరకు వచ్చారు, తర్వాత బిజినెస్లోకి వచ్చారు. సో గ్రేట్ మేడం. చాలా కమిట్మెంట్ వర్క్ చేస్తున్నారు. ఆల్ ద వెరీ బెస్ట్. సో మీ డ్రీమ్స్ అన్ని నెరవేరాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటున్నారు. సో సార్కి చాలా థ్యాంక్ యూ. మీకు మంచి సపోర్ట్ చేస్తున్నారు సార్ కూడా. సో సార్ కూడా థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఆల్ ద వెరీ బెస్ట్ అండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో లీడర్స్ ఆల్మోస్ట్ మనకి ఇక్కడ 330+ మెంబర్స్ ఉన్నారు. సో ఎక్సలెంట్ నాలెడ్జ్ ఇచ్చారు మల్లేశ్వర్ మేడం ఈరోజు సబ్జెక్ట్స్ హ్యాండ్లింగ్ గురించి. అదేవిధంగా మేడం యొక్క టెస్టిమోనీ. సో ఇది రెగ్యులర్గా మనం అటెండ్ అవ్వడం ద్వారా, మన టీంని అటెండ్ చేయించడం ద్వారా నాలెడ్జ్ మనం తీసుకోవచ్చు. మనం ఎప్పుడు చెప్తూ ఉంటాం. సో మార్నింగ్ సెషన్స్లో మంచి నాలెడ్జ్ మనం తీసుకుంటాం. సో రెగ్యులర్గా అటెండ్ అవ్వండి. మీ టీమ్స్తో కూడా అటెండ్ చేయిస్తూ మీరందరూ కూడా మంచి సక్సెస్ తీసుకోవాలని కోరుకుంటున్నాం. సో కాల్స్ తీసుకునే ముందు ఒకసారి టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ గురించి మాట్లాడదాం. సో టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ మీ అందరికి తెలుసు, మనం పూర్తిగా ఒక మంచి సర్వీస్ మోటోతో స్టార్ట్ చేసి ముందుకు వెళ్తున్నాం. సో దాంట్లో భాగంగానే ప్రతిరోజు మార్నింగ్, ఆఫ్టర్నూన్, ఈవినింగ్ రెగ్యులర్గా మనం నాలెడ్జ్ అనేది షేర్ చేస్తున్నాం. అండ్ రీసెంట్గా మనం 4 years కంప్లీట్ చేసుకొని 5th yearలో కూడా ఎంటర్ అవ్వడం జరిగింది. సో మనం డిఫరెంట్ లొకేషన్స్లో మనం చారిటీస్ అవి చేయడం జరుగుతుంది. నిన్న కూడా చాలా ఎక్సలెంట్గా విజయనగరంలో జరిగింది. అండ్ రేపు ఆల్రెడీ మన పోస్టర్స్ కూడా రిలీజ్ అయ్యి కరీంనగర్, సిద్దిపేట. సో ఇలా ఎంతోమంది భవిష్యత్తులో సపోర్ట్ చేయాలి, హెల్ప్ చేయాలని ఉద్దేశంతో ముందుకు వెళ్తున్నాం. దాంట్లో భాగంగా సోషల్ మీడియాలో అన్ని ప్లాట్ఫామ్స్ మనం ఉన్నాం. ఫేస్బుక్ పేజ్ ఉందండి, రంజిత్ కుమార్ DUC THS టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ అని ఉంటుంది. నెక్స్ట్ మనకు ఉన్నటువంటి యూట్యూబ్ ఛానల్ టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ వెస్టేజ్ అని ఉంటుంది. కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు మీ టీంతో సబ్స్క్రిప్షన్ చేయించుకోండి. ఎక్కడ మీటింగ్స్ జరిగినా మీ యొక్క టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ ప్రమోట్ చేసుకోవడం ద్వారా మీ లోడ్ తగ్గుతుంది. అండ్ అదేవిధంగా మీకు మంచి నాలెడ్జ్ దొరుకుతుంది. తర్వాత మంచి లీడర్షిప్ మీరు బిల్డ్ చేసుకోవచ్చు. సో కాబట్టి ప్రమోట్ చేసుకోండి. మీరు అందరూ కూడా రిప్లై చేసుకోని కోరుకుంటున్నా.
మన యొక్క విజన్ 31st December 2025 విజన్ పెట్టుకుని వెళ్తున్నాం. 100 మంది యాక్టివ్ గ్రౌండ్ డైరెక్టర్స్, 100 మంది 1 lakh ఇన్వెస్ట్, 500 మెంబర్స్ క్యార్ అచీవర్స్, దాంతోపాటు 10 మంది విఎంసీఎం, 10 మంది యూత్ ఐకన్ తయారు ఒక గొప్ప విజన్తో ముందుకు వెళ్తున్నాం. ప్రతి ఒక్కళ్ళు యొక్క విజన్ లో పార్టిసిపేట్ చేయండి, మీ టీంతో పార్టిసిపేట్ చేస్తూ మీరందరూ కూడా మంచి సక్సెస్ తీసుకోవాలని చెప్పి కోరుకుంటూ అందరికీ పేరు పేరు థ్యాంక్ యూ సో మచ్. వన్స్ అగైన్ మల్లేశ్వరి మేడం థ్యాంక్ యూ సో మచ్. అండ్ అదేవిధంగా ప్రశాంతి మేడం థ్యాంక్ యూ, స్క్రీన్ షేర్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. కాల్స్ తీసుకున్నాం. గుడ్ మార్నింగ్ సార్. రంజిత్ సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం, ఒక మంచి సెషన్ ఈరోజు తీసుకున్నారు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. గుడ్ మార్నింగ్. సూపర్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్రేట్ కమిట్మెంట్. లేడీస్ చాలా తక్కువ మంది ఒక కమిట్మెంట్ తీసుకుంటారు. సో ఈ రోజు మంచి ఒక కమిట్మెంట్ తీసుకొని మంచి ఒక సెషన్ ఈరోజు ఇచ్చారు. సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. మీ టెస్టిమోన్ కానీ ఇవన్నీ కనెక్టింగ్ ఇది. సో లేడీస్ దయచేసి అర్థం చేసుకోండి, ఇక్కడ సమస్యలు అనేవాళ్ళు ఫిజికల్ కానీ హెల్త్ పరంగా కానీ లేకపోతే ఇంకోటి కానీ ఇవన్నీ భగవంతుడు మనకి ఇస్తున్నారంటే మనలో ఒక స్ట్రెంత్ క్రియేట్ చేయడం కోసం. సో ఈరోజు ఆ సమస్యలు పక్కన పెట్టి మేడం మీరు వచ్చారు కాబట్టి మనకి ఇంత నాలెడ్జ్ అవ్వడం జరిగింది. సో రాబోయే రోజుల్లో మేడం మీరు తప్పకుండా 5 lakhs తీసుకుంటే చాలా మందికి ఆలస్యం ఉంటుంది. సో డెఫినెట్గా తీసుకోవాలి. చాలా మందికి ఎగ్జాంపుల్ ఉండాలి. మంచి కమిట్మెంట్తో వర్క్ చేస్తున్నారు. సో 1-to-1 మీటింగ్స్ కానీ ఇంకా హోమ్ మీటింగ్స్ కానీ ఇంకా చాలా మీటింగ్స్ అయితే చేస్తున్నారు. సో రాబోయే రోజుల్లో మంచి ఎడ్యుకేషన్ ఉంది. మనకి ప్రశాంత్ గారు కానీ చంద్రశేఖర్ గారు మంచి ఎడ్యుకేషన్ ఉంది. డెఫినెట్గా రాబోయే రోజుల్లో మంచి స్థాయిలోకి వెళ్ళి మంచి పొజిషన్కి వెళ్ళి మంచి అచీవ్మెంట్ మహోత్సవ గారు మేడం మంచి ఎడ్యుకేషన్ ఉంది. డెఫినెట్గా రాబోయే రోజుల్లో మంచి అచీవ్మెంట్ తీసుకుంటారు. భగవంతుడు అనేవాడు 100% మనతో సపోర్ట్ ఉంటాడు. డెఫినెట్గా వర్క్ చేయండి. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. మిమ్మల్ని ఆదర్శంగా తీసుకున్నాను సార్. ఎప్పుడు మీరు జర్నీలో ఉంటే మంచి ఫీల్ వర్క్ చేస్తే ఎప్పుడు జర్నీలో ఉంటారు సార్. నేను స్టార్టింగ్ నుంచి ఎప్పుడు మిమ్మల్ని కార్లోనే వర్క్ ప్లాన్స్ వస్తాను. ఆ కమిట్మెంట్ చేస్తాను సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మల్లేశ్వర్. థ్యాంక్ యూ సో మచ్. లీడర్స్ ఆల్మోస్ట్ 300 మెంబర్స్ ఉన్నారు. చూడండి, నేర్చుకోవడం ఎంత ఇంపార్టెంట్, నేర్పించడం కూడా ఎంత ఇంపార్టెంట్. మీ విలువైన సమయాన్ని నేర్పించడానికి ఇవ్వండి. సో చాలా మంది నేర్చుకుంటున్నారు, బట్ నేర్చుకుని ఇవ్వడానికి ఇష్టపడట్లేదు. సో గెలవాలి, సాధించాలంటే నేర్చుకోవడం ఎంత ఇంపార్టెంట్, నేర్పించడం ఎంత ఇంపార్టెంట్. అదే మధ్యాహ్నం టీ టైం సెషన్ కూడా లేడీస్ అందరూ కూడా సపోర్ట్ ఉంటుంది. మీరు కూడా మల్లేశ్వరి మేడం మధ్యాహ్నం టీ టైం సెషన్ ఎక్కువ సెషన్ పెట్టండి. మీ టెస్ట్ మన చాలా మందిగా సపోర్ట్ అవుతుంది లేడీస్కి ఎస్పెషల్లీ. సో మధ్యాహ్నం టీ టైంలో ఈవినింగ్ సెషన్ కూడా ప్లాన్ చేయండి. లేడీస్ ఈవినింగ్ సెషన్లో మళ్ళీ మధ్యాహ్నం సెషన్లో ఎక్కువ మంది ప్లాన్ చేయండి. అంటే మనకి రమాదేవి గారు ఎక్సలెంట్ సెషన్ మనకి ఇచ్చారు లీడర్షిప్ ట్రైనింగ్ ప్రోగ్రామ్లో. 9 కార్డినల్ రూల్స్. చాలా మంది మనం గెలవాలి సాధించాలంటే కొన్ని రూల్స్ పాటించరు. సో దాంట్లో మంచి ఎక్సలెంట్ రూల్స్ గురించి మనకి రమాదేవి గారు చెప్పడం జరిగింది. అదే రకంగా ఈరోజు మనకి మహేష్ గారు ఈరోజు మనం చెప్పడం జరుగుతుంది. సో దయచేసి లీడర్స్ మనకి సమయం అనేది చాలా చాలా వాల్యుబుల్. ఈ సమయాన్ని కరెక్ట్గా యూటిలైజ్ చేసుకుంటూ ఎవరైతే మంచి స్థాయి కలగాలనుకుంటారో 100% వాళ్ళు గెలిచేటప్పుడు కంపల్సరీ చూడవలసిన మెయిన్ పాయింట్ ఏంటంటే మనం సాధించాలి అనుకుంటే డెఫినెట్గా మనం ఎందుకు వచ్చాం, ఏంటి వచ్చాం, ఎలా చేస్తాం అనేది ఇంపార్టెంట్ మనం దగ్గర చూసుకోవాలి. అదేవిధంగా చారిటీ. సో మనం చూసాం టీమ్ హెల్పింగ్ హ్యాండ్ ద్వారా చారిటీ స్టార్ట్ చేసామండి. చారిటీ స్టార్ట్ చేసి నాన్ స్టాప్గా మన మధురవాడ అయింది, నిన్న విజయనగరం అయింది. సో మన టీమ్ హెల్పింగ్ హ్యాండ్ నుంచి చాలా మంది 40+ పీపుల్తో నేను చారిటీ చేయడం జరిగింది. సో వన్స్ అగైన్ ప్రతి ఒక్కరు మీ అందరూ సపోర్ట్తోనే ఇది చారిటీ జరిగింది, నా ఒక్కటిది కాదు. సో ఇలాంటిది రాబోయే రోజులు ఇంకా చారిటీస్ మనం చేయాలి. ఇంకా నెక్స్ట్ మనకి 30th రేపు మనకి కరీంనగర్ సిద్దిపేట 1 year ప్లాన్ చేస్తున్నాం. నర్సంపేట కూడా ప్లాన్ చేస్తున్నాం. అదేవిధంగా కాకినాడ కూడా ప్లాన్ చేస్తున్నాం. సో మీ అందరి సపోర్ట్తో నాన్ స్టాప్ వెళ్తున్నాం. సో మన టీమ్ హెల్పింగ్ హ్యాండ్ లక్ష్యం ఒకటేనండి. కొన్ని 100,000 మంది పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సపోర్ట్ చేస్తూ లాక్స్ ఇప్పించాలని ఆలోచిస్తున్నాం. అదే లక్ష్యంతో 1000 కుటుంబాలకి 1 lakh ఇప్పించాలని లక్ష్యంతో మనం పనిచేస్తున్నాం. సో మా కోరిక ఏంటంటే ఎవరికైతే 1 lakh వచ్చిందో సో వాళ్ళు నెలకు 1 లక్ష తప్పుడు 12 నెలలకు 12 లక్షలు వస్తుంది. సో 12 నెలలకు గాను 12 నెలలకు వాళ్ళకి వచ్చిన 12 లక్షలతో ఒక 15,000 20,000 ఒక చారిటీకి చేస్తే వాళ్ళ బర్త్డే ఇంకోటి చేయాలని ఒక లక్ష్యంతో మనం ప్లాన్ చేస్తున్నామండి. మాకు ఇచ్చే గిఫ్ట్ అదే. సో సంవత్సరం మొత్తంలో ఒక్క నెల మీరు ఒక చారిటీ చేస్తే చాలా హ్యాపీగా ఉంటుంది. దానికోసం ప్లాన్ చేస్తున్నాం. డెఫినెట్గా రాబోయే రోజుల్లో మంచి అచీవ్మెంట్స్ మంచి స్థాయిలో వెళ్తాం. దయచేసి సమయాన్ని కరెక్ట్గా ఎట్లా చేసుకోండి. సమయం చాలా వాల్యుబుల్. సో ఇంకొక 3 days మాత్రమే ఈ మంత్ ఉందండి మెయిన్ హెల్త్. సో మీ లెవెల్స్ బ్రేక్ చేసుకోండి, ఒక మంచి అచీవ్మెంట్ తీసుకోండి. క్రెడిబుల్ ఇండియా ఆఫర్ ఏది ఉందో దాన్ని కరెక్ట్గా ఎట్లా చేసుకోండి. సమయం చాలా వాల్యుబుల్ అండి. వన్స్ అగైన్ మంచి అచీవ్మెంట్ తీసుకుని మంచి పొజిషన్ వెళ్ళాలని కోరుకుంటూ ఈరోజు ఈవినింగ్ యూత్ ఎంపవర్మెంట్ ప్రోగ్రామ్ ఉంది మహేష్ గారిది. సో ఎక్కువ మంది ప్రమోట్ చేసుకుని ఎట్లా చేసుకోండి.
మల్లేశ్వరి, once again, thank you so much. All the best, madam. Thank you, madam. Thanks very much. Thank you, ladies.